యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ, బాబీ సింహ గారికి, వేదిక గారికి అండ్ ఎమ్మెల్యే గారికి, మా హీరో నారాయణమూర్తి గారికి, ఇంద్రజ గారికి అండ్ పాత్రికేయ మిత్రులకు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ చాలా చాలా సంతోషం ఈరోజు ఈ వేదిక మీద నిలబడటం. రజాకార్ల గురించి నేను ప్రొడ్యూసర్ ఇప్పటికో 15 మూవీస్ చేశా. ఇలాంటి కథ, రజాకార్ల కథ నేను వింటూనే ఉన్నాను. ఒకసారి ఆ పూర్తి కథ తెలిసినప్పుడు నాకు చాలా భయం వేసేది. ఆ రోజుల్లో మన ఏదైతే తెలంగాణ పీపుల్, హైదరాబాద్ లోకల్ ఎంత దారుణమైన హింసకు గురయ్యారు అనే అంశాలు తెలిసినప్పుడు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అది ఇదే సందర్భంలో డైరెక్టర్ అల్లూరి, నేను మా డైరెక్టర్ అల్లూరి సినిమా, ఆ సినిమా తీస్తున్న సందర్భంలో ఈ కథ గురించి తనని చెప్పాడు. ఒక అంశం బైరాన్పల్లి దగ్గర జరిగిన సంఘటన గురించి షార్ట్ టు షార్ట్ చెప్పినప్పుడు నేను చాలా అంటే ఇలా జరిగిందా అని ఒకసారి తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. అలాంటి అంశాన్ని ఎలాగైనా తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి, అందరికీ, ప్రపంచం మొత్తం తెలియాలంటే ఎక్కడో మన మామూలుగా ఇంటర్నెట్లో రాసి ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో రాసి ఉంటుంది, కానీ అదే అంశం బిగ్ స్క్రీన్ మీద చెప్తే చాలా గట్టిగా చేరుతుంది వాళ్ళకి. ఇంతకుముందు మన చరిత్ర వాళ్ళకి తెలవాలనే ఉద్దేశంతో గూడూరు నారాయణ రెడ్డి గారు ఏమాత్రం కమర్షియల్ గురించి ఆలోచించకుండా ఈ సినిమాని నేను చెప్పాలి అనుకొని, తనకు ఎవరైతే ఈ పాత్రలు సూట్ అవుతారో వాళ్ళనే ఎన్నుకొని, అలాగే మంచి నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మా డార్లింగ్ భీమ్స్ నాకు ఎప్పుడు చెప్తున్నాడు ఈ సినిమా గురించి. 2 months నుంచి స్టూడియోకి వెళ్ళినప్పుడల్లా, సార్ ఒక సినిమా వస్తుంది అని చాలా స్ట్రాంగ్ అయిన ఇండస్ట్రీ అంతా పబ్లిసిటీ చేశారు సార్. ఇవన్నీ తెలిసినప్పుడు ఇలాంటి సినిమా మీరు అందిస్తున్నారు పబ్లిక్కి. చాలా చాలా తెలంగాణ వాడిగా, పబ్లిక్ తరపు నుంచి, ఇండస్ట్రీ వాడిగా మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్, ఇలాంటి సినిమాని మీరు అందిస్తున్నందుకు. అలాగే డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అన్ని పాటలు సూపర్ హిట్ సాంగ్స్, రెబల్ సాంగ్స్ ఇచ్చాడు ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులందరికీ నా శుభాకాంక్షలు. పక్కా హిట్ అవుతుంది ఈ సినిమా. 15th రిలీజ్ అవుతున్న ఈ సినిమాని తెలంగాణ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టబోతున్నారు. నేనే ఫస్ట్ ఆడియన్గా ఫస్ట్ డే వెళ్తున్నాను. నా ఫేవరెట్ స్టోరీ, నాకు జరిగిన చరిత్ర గురించి తెలుసుకోవడానికి నేను ముందు అడిగేసి ఫస్ట్ టికెట్గా వెళ్తున్నా. మీరందరూ రావాలా, 15th కలుద్దాం. థ్యాంక్ యూ. హలో అండి.